బ్రేకింగ్ న్యూస్ మరోసారి సంచలన పోస్టులు పెట్టారు బీఆర్ఎస్ మాజీ సోషల్ మీడియా హ్యాండ్లర్ ఆశప్రియ. బీఆర్ఎస్ పార్టీ పైన ముఖ్యంగా మాజీ మంత్రి కేటీఆర్ పైన తీవ్ర విమర్శలు చేస్తూ ఆమె ఫేస్బుక్ లో పెట్టిన పోస్ట్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. తన నుంచి కొన్ని గంటల్లో ఎలాంటి పోస్టులు రాకుంటే చచ్చిపోయినట్లేనని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఆశప్రియ. తన వద్ద అన్ని ఆధారాలు వాట్సాప్ సెల్ఫ్ చాట్ లో ఉన్నాయని ఫేస్బుక్ లో పోస్ట్ చేసింది. ఇంకా నా వల్ల కాదు, ఒక్కడు కూడా ప్రశాంతంగా బతకనివ్వడు అంటూ ఆశప్రియ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. బీఆర్ఎస్ భవన్ వస్తా, లేదంటే నందినగర్ కు వస్తా, ఏదో ఒకటి తేల్చుకుంటా అంటూ కేటీఆర్ పోస్ట్ అంటూ కూడా పెట్టారు. మరోసారి సంచలన పోస్టులు పెట్టారు బీఆర్ఎస్ మాజీ సోషల్ మీడియా హ్యాండ్లర్ ఆశప్రియ. బీఆర్ఎస్ పార్టీ పైన ముఖ్యంగా ఇటు మాజీ మంత్రి కేటీఆర్ పైన తీవ్ర విమర్శలు చేస్తూ ఆమె ఫేస్బుక్ లో పెట్టిన పోస్ట్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. తన నుంచి కొన్ని గంటల్లో ఎలాంటి పోస్టులు రాకుంటే చచ్చిపోయినట్లేనని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఆశప్రియ. తన వద్ద అన్ని ఆధారాలు వాట్సాప్ సెల్ఫ్ చాట్ లో ఉన్నాయని ఫేస్బుక్ లో పోస్ట్ చేసింది. ఇంకా నా వల్ల కాదు, ఒక్కడు కూడా ప్రశాంతంగా బతకనివ్వడు అంటూ కూడా ఆశప్రియ ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు. బీఆర్ఎస్ భవన్ కి వస్తా, లేదంటే నందినగర్ కు వస్తా, ఏదో ఒకటి తేల్చుకుంటా కేటీఆర్ అంటూ కూడా ఆ పోస్ట్ లో పెట్టారు ఆశప్రియ.